అవుతుంది కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుంది? నా పేరు ఆకారపి విజయ్ కుమారి, చిట్టినగరంలో ఉంటానండి. నేను చిట్టినగరం మండలంలో, మరి మాది కొండ ప్రాంతంలో మా ఇల్లు. అసలు మామూలుగా చెప్పుకోవటానికి లేదు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే 100 రెట్లు మా ప్రభుత్వం చాలా బాగుందండి. ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం మొన్న వచ్చిన వరద బాధ్యులకు కానీ, ఇప్పుడు నిన్నగాక మొన్న తుఫాను వచ్చిన దాంట్లో నేను బాధ్యురాలిని. 150 మంది ఉన్నాం చిట్టినగర్లో రాకేష్ పబ్లిక్ స్కూల్లో. 4 డేస్ ఉన్నామండి మేము. మాకు టైంకి అన్నీ వచ్చినాయి. అయితే మేము అక్కడి నుంచి రావటానికి కూడా చాలా బాధగా వచ్చాం. మళ్ళీ కొండల మీదకి ఇళ్ళ మీదకి రావడానికి కూటమి ప్రభుత్వం, మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైనా సరే మమ్మల్ని బాగా చూసుకున్నారండి. చిన్నపిల్లలకి పాలు బిస్కెట్స్ ఇచ్చారు. ఇదే కూటమి మేము కావాలని కోరుకుంటున్నాము. నాకు ఇవాళ ఇది కష్టం అంటే చాలు వస్తున్నారు. ఆ రోజు కూడా మా సుజనా మిత్ర వాళ్ళు ఫోన్ చేశారు. అమ్మ విజయ్ కుమారి కొండ మీద ఉన్నావు, ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకొని రమ్మా నువ్వు అని అన్నారండి. నేను నా తరపున 100 మందిని తీసుకొని వెళ్ళా. అక్కడి నుంచి ఇంకా ఒక 50 మంది వచ్చేసారు. పక్కల అమ్మట తెలుసుకొని 150 మంది మేము 4 రోజులను నేనే సాక్ష్యం. దానికి 25 కేజీలు బియ్యం ఇచ్చారు, పంచదార కేజీ ఇచ్చారు, కందిపప్పు కేజీ ఇచ్చారు, ఉల్లిపాయలు, అట్లా నిత్యం సరుకులు ఇచ్చారు. కుటుంబానికి వచ్చి 3000 రూపాయలు ఇచ్చిన గొప్ప ఘనత ఎవరిదిరా అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమేనండి. వైసీపీ వాళ్ళ మాటలు అసలు వద్దండి. వాళ్ళదేంటో వాళ్ళని చూసుకోమానండి. వైసీపీ ప్రభుత్వం గతంలో ఎవరికేం చేసిందండి? ఎవరినన్నా ముందుకు రమ్మానండి. మాది చిట్నగరం మండలంలో ఓట్లకి వచ్చి ఇంటింటికి వచ్చి ఓట్లు అడిగి ఓట్లు వేయించుకున్న వాళ్ళు 5 సంవత్సరాలు ఎక్కడ సంకనాకారండి వీళ్ళు. రమ్మనండి. కొండ మీద కొత్త ఒక్కొక్కరిని మరి ఎలాగ మాట్లాడాలంటే అలాగ మాట్లాడతారు వైసీపీ ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఏం చెప్పలేదో కాదు, వీళ్ళు ఏం చేశారు? సంకనాకారా వీళ్ళు 5 సంవత్సరాలు. కడుపు మండిపోతుంది కొండల మీద రోజువారు కూలి పని చేసుకునేవాళ్ళు. 5 సంవత్సరాలు ఎవడొచ్చాడు కొండల మీదకి? ఎవడన్నా వచ్చాడా? ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చింది. అమ్మ మీకు ఏ ఇబ్బంది అయినా సరే చెప్పండి, మేము వస్తామని. లైట్లు పోయినాయని మొన్న ఫోన్ చేశా, కాశీపతి వీధి టక్కుమని లైట్లు వచ్చేసినాయి ఒక 10 నిమిషాల్లోనే. ఇది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఇదే కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మా కొండ మీద ఇల్లులు మాకు చూస్తే ఎప్పుడు వర్షం వస్తే అప్పుడు పడిపోయేలాగున్నాం. మేము గవర్నమెంట్ని కూడా ఒకటే కోరుకున్నాం, అయ్యా మరి ఇలాగుందా మా పరిస్థితి అని మన 4 రోజుల్లో చెప్పాము. చెప్తే అమ్మ ఇంత సాయం చేసిన వాళ్ళు మాకు ఉండటానికి గృహాలు కూడా సాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. వేరే పార్టీల మీద అయితే మాకు ఉండదు, కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇందుట్లో కూటమిలో 3 ఉన్న వాళ్ళు కూడా ప్రజల గురించి ఆలోచించేవాళ్ళే కానీ వాళ్ళ కుటుంబం గురించి స్వార్థంగా ఆలోచించేవాళ్ళు అయితే కాదు. ప్రజల గురించి ఆలోచించే కూటమి ప్రభుత్వం ఇదే. కూటమి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ మాకు కావాలని నేనైతే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన దాన్ని. 47వ డివిజన్ మండలంలో ఉంటా నేను నా వెనక ఒక 30 కుటుంబాల 3000 కుటుంబాలు మా దళిత కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు మేము 150 మంది ఉన్నందుకు ఈ 3000 కుటుంబాలు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. ఈ 2 రోజులు ఆగితే వాళ్ళు ఎవరన్నా మాకు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి పాలాభిషేకం అయితే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాం దళిత కుటుంబాలు. ధన్యవాదాలు. గవర్నమెంట్ అయితే సూపర్గా ఉందండి. ఏంటి ఏ కార్యక్రమాలైనా వరుసగా జరుగుతున్నాయి. గెలిచిన కాడి నుంచి పెన్షన్ పెంచడం మొదలు అక్కడి నుంచి ప్రతి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఏ అయితే సూపర్ 6లో ఇచ్చాడో, ఒక్క సూపర్ 6లో ఒక ఆడపిల్లలకి 1500 వేసేది ఒక్కటే రాలేదు. ఉన్నాయి అన్నీ వస్తున్నాడు. చెప్పనవి కూడా ఫ్రీ బస్సు వచ్చింది. ఆటోలోకి చెప్పంది కూడా 15,000 రూపాయలు ఆటోలకు వేసారు. మా అబ్బాయికి కూడా పడింది. అందులో సూపర్ 6 చక్కగా అమలు అవుతుంది. అందులో సమస్య లేదు. నవరత్నాలతో పోల్చుకుంటే ఏది బాగుంది? అసలు నవరత్నాలు ఎక్కడ ఉన్నాయండి? నవరత్నాలు ఏట్లో రత్నాలు నవరత్నాలు ఎక్కడ ఉన్నాయి? అసలు నవరత్నాల్లో ఒకటి చేశాడు ఆయన. ఇప్పుడు జాబులు అన్నాడు, నవరత్నాల్లో జాబులే కదా ఏమైనా వచ్చినాయా? ఎవరికైనా వచ్చిందా? ఇప్పుడు కదా జాబులు వచ్చినాయి. పాపం టీచర్లు అందరూ ఎంతో సంతోషపడుతున్నారు. మోంతా తుఫాను చంద్రబాబు గారు అనేవారు లేకపోతే మోంతా తుఫాను మనకి ఏదో రకంగా జన నష్టం జరిగేది. ఫస్ట్ నుంచి కూడా జిల్లా కలెక్టర్ కాడి నుంచి పార్టీ చివరి కార్యకర్త వరకు కూడా పనిచేయించిన మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అందులో సమస్య లేదు. ఎందుకంటే మేము మా కళ్ళతో చూసాం, ప్రత్యక్షంగా మేము కూడా సేవలు చేసి వెళ్ళి. డైవర్షన్ పాలిటిక్స్ అంటే వాళ్ళు ఏంటంటే మోంతా తుఫాన్లో ఏమన్నా సేవలు ఉంటాయేమో వద్దాం అనుకున్నారు, కుదరలేదు. ఇప్పుడు మొన్న ఏదో చిన్నది పాప వెంకటేశ్వర గుడిది ఏదో జరిగింది, దాన్ని ఎంతగా క్రియేట్ చేసి చేద్దాం అనుకున్నారు.
అది ఏం జరిగేది కాదు. అది శవాలు ఉన్నప్పుడే వచ్చే నాయకులు వాళ్ళు. శవాలు కనబడకపోతే రారు. జోగి రమేష్ అరెస్ట్ ఎలా చూడవచ్చు? జోగి రమేష్ అరెస్ట్ కరెక్టేనండి. ఆయనకి సౌత్ ఆఫ్రికా దాకా ఉన్న లింక్ ఇక్కడ కాదు, సౌత్ ఆఫ్రికా దాకా ఉన్న లింకులు ఆయనకి. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన ఏదో ప్రతివ్రతలాగా చెప్తే మాత్రం జరిగేది కాదు. మినిస్టర్ చేసాడు, ఉపయోగం చెప్పండి. పవన్ కళ్యాణ్ని అరే ఒరే అని చెప్పి ఆయనకు అవసరం ఉండదు. ఇప్పుడు మీరు ఒక మంత్రి పద్ధతిలోనే మాట్లాడాలా. ఏదో కామన్ మ్యాన్ లాగా మాలాంటి వాళ్ళలాగా మాట్లాడితే దానికి విలువే ఉంది. మంత్రిలాగా ఉండాలా, ఎమ్మెల్యేలాగా ఉండాలా. కామన్ మ్యాన్ లాగా మాట్లాడారు మొత్తం. ఏం చెప్తారు చంద్రబాబు గవర్నమెంట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు గవర్నమెంట్ ఏలెట్టు చూపించడానికి లేదండి. అదైతే మేము చెప్పగలం. మేం కాదు, మా డివిజన్లో ఉన్న ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఒక్కొక్క ఇంట్లో 3 4 కూడా పిల్లలకు డబ్బులు పడినాయి. అట్లాగే గ్యాస్ బండ్లు, ఫ్రీ బండ్లు 3 బండ్లు పడిపోయినాయి. 3 బండ్లకు డబ్బులు పడిపోయినాయి. నెక్స్ట్ టర్మ్ నుంచి డైరెక్ట్గా ఒకసారి 2800 చిల్లర వేసేస్తా అంటున్నాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? నెంబర్ 1గా ఉంది ప్రభుత్వం. అయితే ఎవరు ఏదన్నా కూడా అది సహించే పని లేదు. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. అట్లాగే పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఎల్లమంచి సత్యనారాయణ చౌదరి గారు నెంబర్ 1గా చేస్తున్నారు. చిన్న పని మీద అయినా సరే, మామూలు మనిషి వచ్చినా సరే, కార్యకర్తలు లేకపోయినా ఒట్టి మనిషి వచ్చి పని చేయించుకుని వెళ్తున్నారు. ఇక్కడ అంత బాగా జరుగుతుంది పశ్చిమ నియోజకవర్గం. గవర్నమెంట్ అంటే కార్యకర్తలుగా మేము బాగుందని చెప్తాం. ప్రజలు కూడా అద్భుతంగా ఉందని చెప్తా ఉన్నారు. మాకన్నా కూడా వాళ్ళు బాగా స్పందిస్తున్నారు. ఏదైతే సూపర్ 6 ఉన్నాయో అన్నీ కూడా అమలు అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా, ప్రభుత్వానికి ఎన్ని నష్టాలున్నా ఇచ్చిన మాట కోసం కట్టుబడ్డ వ్యక్తి మరి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు. మరి అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా ఆయన్ని సలహాలు సంప్రదింపులు తీసుకొని అన్నీ కూడా సూపర్ 6ని అమలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర సహకారం లేకపోతే మన వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే ఈ కూటమి యొక్క గొప్పతనం ఏంటంటే, కూటమి అంటేనే అద్భుతం. మరి ఆ కలయిక మరి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడ్డారు ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మాకు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన సహకారాలతో కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు. మరి ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్లో ఇచ్చిన మాటలని కొన్ని అమలు చేశారు, కొన్ని చేయలేదు. వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. సూపర్ 6 మొత్తం ఏదైతే చెప్పారో అన్నీ సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. జోగి రమేష్ అరెస్ట్ జోగి రమేష్ అరెస్టు చట్టం తన పని తాను చేసుకుపోతే, అదేవిధంగా కూడా జోగి రమేష్ అనేవారు ఎందుకంటే చాలా తప్పులు చేశాడు. ఎందుకంటే అధికారం ఉంది, ఆ రోజు వైసీపీ అధికారం ఉందని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళటం అనేది చాలా మహాపాపం. అది ఆ రోజు చేసిన పాపాలు ఇవాళ శిక్షలు పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎవరిని వదిలిపెట్టదో, చట్టం తన పని తను చేసుకుపోద్ది. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే, కొడుకు తప్పు చేస్తే కొడుకునైనా మందలించాలా, శత్రువునే మంచి పని చేస్తే శత్రువునైనా అభినందించాలి. అట్లా ఉండాలి అధికారం ఉంటే. ఎలకలా కాదు. మా కూటమి ప్రభుత్వం ఎలా ఉంచుడు, అధికారం ఉన్నా అణిగిమణిగి ఉంటారు మా వాళ్ళు. అది నేర్చుకోవాల ముందు. ఎందుకంటే చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ఒక్క మాట తప్పు పొల్లెత్తి మాట్లాడ్డా మహానుభావుడు. ఎలా మాట్లాడతాడు, చాలా ఎదుటి వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి, దిక్కులేని మనకి 4 వేదాలు 4, ఎవరైనా సరిపోతే మోసేది 4. ఇవాళ 4వ సీఎం, అద్భుతమైన సీఎం. ఇవాళ ఆయన అనుభవాలు ఇవాళ మన తుపాన్ని మరి ఒక ప్రాణ నష్టం జరగకుండా, అదేవిధంగా కూడా ఒక ఆస్తి నష్టం జరగకుండా ముందుగానే ప్లాను. అందరు ఇంట్లో ఉండి చెప్తారు. ఆయన అవసరమైతే వీధుల్లోకి వచ్చి ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పే మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజలందరం మా అందరూ అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము అందరం కూడా మరి ఆ తెలుగుదేశం పార్టీలో ఉంటాం. ఒక గొప్ప గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం.